తడబడుతూ మాట్లాడటం, పదాల కోసం వెతుక్కోవటం, భారీ జనసందోహం మధ్య చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోవటం, అధికార వైసీపీ ట్రోలింగ్లకు దొరికిపోవటం. ఇది యువగళం పాదయాత్ర మొదలవ్వకముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరిస్థితి. కానీ యువగళం పూర్తయ్యేసరికి లోకేష్ మాటలో, నడవడికలో జనాన్ని ఆకట్టుకోవటంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అనర్గళంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తున్నారు లోకేష్. యువగళం కొత్త లోకేష్ను టీడీపీ శ్రేణులకు పరిచయం చేసింది. ఇటు టీడీపీ సీనియర్ నాయకులు కూడా లోకేష్ను తమ భావి నాయకుడిగా భావించేలా చేసింది. నేను చెప్పిన 900 మంది మహిళలకి ఒక్క కేసులోన 21 రోజుల్లో నువ్వు ఊర శిక్ష ఏపిచ్చావని ఈ సభాముఖంగా అడుగుతున్నా. యువగళం ప్రారంభంలో కుప్పం నియోజకవర్గంలో లోకేష్ మాట్లాడిన మాటలివి. నోట్సు చదువుతూ ప్రసంగించడం, ఆ సభలో ఉన్నవారికి సంబంధం లేని సమస్యలు ప్రస్తావించడంతో లోకేష్ స్పీచ్ బోర్ కొట్టేది. జనం నుంచి కూడా పెద్దగా స్పందన కనిపించేది కాదు. కాని యువగళం యాత్ర ముగింపు వచ్చేసరికి సానబెట్టిన వజ్రంలా పదునెక్కిన కత్తిలా తయారయ్యారు లోకేష్. యువగళం దెబ్బకి సైకో జగన్ కి జ్వరం వచ్చింది. తాడేపల్లి కొంపలో చాలా టీవీలు పగిలినాయంట. లండన్ నుంచి వచ్చిన మందులు సైకోకి పనిచేయట్లేదంట. ఈ మాటల్లో కొత్త లోకేష్ ను చూడొచ్చు. తన ప్రసంగాల్లో పంచ్ డైలాగులు, ప్రత్యర్థులపై ధీటైన విమర్శలు, పూర్తి అవగాహనతో వివరణాత్మకంగా ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడుతూ సరికొత్తగా కనిపిస్తున్నారు లోకేష్. మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఎప్పుడూ ఇంత వాగ్దాటితో మాట్లాడలేదు లోకేష్. ఇంకా చెప్పాలంటే తన మాటలతో చాలా రకాల ట్రోల్స్ కు కంటెంట్ గా మారేవారు లోకేష్. ఓ సందర్భంలో దేశంలో రాహుల్ గాంధీ తరువాత తానే ఎక్కువ ట్రోల్ అవుతున్నట్లు స్వయంగా అంగీకరించారాయన. కాని ఇప్పుడు సుదీర్ఘ పాదయాత్ర తరువాత లోకేష్ ను తరచి చూస్తే ఎంతో మార్పు కనిపిస్తోంది. మాటలో వాడి పెరిగింది, నడకలో స్పీడు పెరిగింది. నేనున్నా అంటూ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్నారు లోకేష్. ఇక పెద్ద పెద్ద నాయకులు కూడా లోకేష్ తమ నియోజకవర్గంలో పర్యటించేలా ఒత్తిడి చేసి రూట్ మ్యాప్ మార్చి యువగళం పాదయాత్రను ఆహ్వానించారంటే లోకేష్ లో వచ్చిన మార్పే కారణమంటున్నారు పరిశీలకులు. 400 రోజులు, 4000 కిలోమీటర్లు, 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర అనే లక్ష్యంతో జనవరి 27న పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్ 100 నియోజకవర్గాల్లో పర్యటించకపోయినా, 4000 కిలోమీటర్ల పాదయాత్ర చెయ్యలేకపోయినా, 400 రోజులు నడవకపోయినా తన లక్ష్యాన్ని మాత్రం చేరుకున్నారని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యలో చంద్రబాబు అరెస్టుతో దాదాపు 2 నెలల పాటు పాదయాత్ర నిలిచిపోయినా 226 రోజుల్లో 3132 కిలోమీటర్లు తిరగడమే కాకుండా 97 నియోజకవర్గాలను చుట్టేశారు లోకేష్. అంటే 100 నియోజకవర్గాల్లో పర్యటించాలనే తన లక్ష్యానికి అడుగు దూరంలోనే ఆగిపోయినా మొత్తం పాదయాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. పాదయాత్ర ఆరంభంలో తడబడినట్లు కనిపించినా ఫైనల్ కి వచ్చేసరికి రాటుదేలిన నాయకుడిగా మారడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. చిత్తూరులో యాత్ర ప్రారంభ సమయంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు లోకేష్. జీవో నెంబర్ 1తో పాదయాత్రకు అడుగడుగునా నిబంధనలు ఆటంకంగా మారేవి. కొన్ని చోట్ల మైకు లేకుండా మాట్లాడాల్సి వచ్చేది. చిన్న స్టూల్నే స్టేజ్ గా చేసుకుని ప్రజలందరి మధ్యలో నిలబడి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ తనలో మొండోడిని ఆవిష్కరించారు లోకేష్. తొలి వారంలోనే తనను తాను సమీక్షించుకున్న లోకేష్ పాదయాత్ర ఆశాంతం మారుతూ మార్పును ఆహ్వానిస్తూ ముందుకు సాగిపోయారు. ఈరోజు నేను పాదయాత్ర చేస్తుంటే నా మైక్ లాగేసుకున్నాడు ఈ చేత నాకు జగన్మోహన్ రెడ్డి. దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రమ్మని చెప్పండి. చంద్రబాబు కుమారుడిగా పార్టీలోకి వచ్చిన లోకేష్ కు పాదయాత్ర ముందు పార్టీపై పెద్దగా పట్టుండేది కాదు. ఆయన చుట్టూ కొందరు కోటరీగా ఏర్పడి పార్టీ క్యాడర్కు లోకేష్ కు మధ్య పెద్ద అగాధమే ఏర్పరిచారు.
మరోవైపు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అప్పటికీ ప్రజల్లో పెద్దగా తెరక్కపోవడంతో మంత్రి పదవిని ఓ ఉద్యోగంలా చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు లోకేష్. రాజకీయ నాయకుడిగా ఓ పార్టీకి భావి సారథిగా ఉన్నాననే విషయాన్ని పెద్దగా పట్టించుకోని లోకేష్ తాను బ్యూరోక్రాట్లా వ్యవహరించేవారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం బీమా పాలసీని రూపొందించి కార్యకర్తలకు భరోసా కల్పించినా అవేవి కార్యకర్తలకు లోకేష్ ను చేరువ చెయ్యలేకపోయాయి. కేవలం చంద్రబాబు ఇమేజ్ ముందు లోకేష్ ఎక్కడా కనిపించేవారు కాదు. పైగా ట్రోల్స్ తో ఈయనకు రాజకీయం అచ్చిరాదేమో అనే సందేహాలు ఉండేవి. అధికారం పోయి విపక్షంలోకి వచ్చాక కూడా లోకేష్ పై ఇంటా బయట ఇదే అభిప్రాయం ఉండేది. కానీ తనపై విమర్శలకు ట్రోల్స్ కు ఎప్పుడూ స్పందించని లోకేష్ ఆ విమర్శలు ట్రోల్స్ వాటంతటవే నిలిచిపోయేలా తన నడవడికతోనూ నడకతోనూ యువగళంలో సమాధానం చెప్పారు. చిత్తూరు టు విశాఖపట్నం పాదయాత్రతో లోకేష్ పై ట్రోల్స్ దాదాపు నిలిచిపోయాయి. ఇక ఆయన శక్తి సామర్థ్యాలపై గతంలో ఉండే అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. లోకేష్ పై రాజకీయ విమర్శలకు ప్రత్యర్థులు పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితొచ్చింది. అదే సమయంలో ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ వాక్పటిమను పెంచుకున్నారు లోకేష్. అంతేకాదు సక్సెస్ఫుల్ గా యువగళం నడపడంలో ఎంతో శ్రమించారు లోకేష్. ఆయన పాదయాత్రను అడ్డుకోవాలని ప్రారంభంలో జరిగిన ప్రయత్నాలు చివరికొచ్చేసరికి ఆయన సభలకు జనం రాకుండా అడ్డుకోలేని స్థితికి చేర్చుకోవడం విశేషంగా చెబుతున్నారు పరిశీలకులు. పాదయాత్రతో పార్టీలో కార్యకర్తలు, ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తిగా అవగాహన పెంచుకున్న లోకేష్ తన కోటరీని దాటి పార్టీకి ఏం కావాలో, ఏం చెయ్యాలో తెలుసుకున్నారు. ఇక చంద్రబాబు అరెస్టుతో లోకేష్ పోరాట పటిమా నాయకత్వం వెలుగు చూసింది. పార్టీ క్యాడర్ సంయమనం కోల్పోకుండా అదుపు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో కార్యకర్తలను, నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం, మరోవైపు క్లిష్ట సమస్యను అధిగమించే వ్యూహాలను అమలు చేయడం చూసిన వారంతా లోకేష్ ను తమ భవిష్యత్ లీడర్ గా అంగీకరించాల్సి వచ్చింది. రాష్ట్రంలో 11 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర చేసిన లోకేష్ తన టార్గెట్ కు చేరువయ్యారనే చెబుతున్నారు. రాష్ట్రంలో గతంలో చాలా మంది నేతలు పాదయాత్రలు చేసినా అందరిలో లోకేష్ పాదయాత్ర కాస్త డిఫరెంట్ గానే సాగింది. పరుగులాంటి నడకతో ఎక్కడా అలుపు సొలుపు లేకుండా ముందుకు సాగిన లోకేష్ పార్టీకి పెద్దగా పట్టు లేకపోయిన రాయలసీమ జిల్లాల్లో 44 నియోజకవర్గాల్లో ప్రతి పల్లెలోనూ తిరగడం ఓ రికార్డుగానే చెప్పాలి. సుమారు 1500 కిలోమీటర్ల మేర రాయలసీమలో పర్యటించిన లోకేష్ సీమలో ఓ రికార్డు సృష్టించారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడంతో అంతవరకు లైట్ గా తీసుకున్న అధికార పార్టీ కూడా అలర్ట్ అయింది. పార్టీ అధికారంలో ఉండగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ నాయకుడిగా నిరూపించుకునే అవకాశం లేకపోయింది. కానీ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కార్యకర్తలు, నాయకులపై అణచివేత ఎక్కువగా ఉన్న సమయంలో లీడర్గా అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పాదయాత్ర ద్వారా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు లోకేష్. రాజకీయాలలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే పార్టీ అధికారం కోల్పోవటం, తాను కూడా స్వయంగా ఓటమి పాలవడం, ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే భావన మధ్య మొదలుపెట్టిన ఈ పాదయాత్రతో కార్యకర్తలు, నాయకుల్లో జోష్ తీసుకువచ్చి పార్టీకి దిక్సూచిగా మారారు లోకేష్. నువ్వు ఎన్ని బండ్లు సీజ్ చేస్తావు చేసుకోపో, నా పైన ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, కానీ మా కార్యకర్తలకి జోలు వస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. లోకేష్ 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 టీడీపీ క్యాడర్లో మార్మోగిపోతుంది పేరు. చంద్రబాబు కొడుకంట అని చెప్పుకునేవాళ్లు కాస్త నారా లోకేష్ ను వ్యక్తిగతంగా గుర్తిస్తున్నారు. తండ్రి చాటు బిడ్డ నుంచి లీడర్గా ఎదగడం వెనుక కఠినమైన పాదయాత్రే కీలక పాత్ర పోషించింది. ఎండా, వాన, చలి ఇలా ఏ వాతావరణమైనా లెక్క చేయకుండా తిరగడం లోకేష్కే సాధ్యమైంది. చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు అతడు నడిచిన మార్గమంతా ఎన్నో మైలురాళ్లు పోగేశారు. ఇంతకు ముందు పాదయాత్రలు చేసిన నాయకుల స్టైల్లో కాకుండా తన పాదయాత్ర డిఫరెంట్ గా ఉండాలనుకున్న లోకేష్ విరామ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా ప్రజలతో మమేకమయ్యేందుకు, వివిధ వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు.
సెల్ఫీ ఛాలెంజ్ అనే కొత్త ట్రెండ్ సృష్టించి తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వ విధానాలను సరిపోల్చి ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సెల్ఫీ ఛాలెంజ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడికక్కడ నాయకులు సెల్ఫీలు దిగుతూ తమ నియోజకవర్గంలో చేసిన పనులను ప్రచారం చేసుకున్నారు. చివరికి చంద్రబాబు కూడా కుమారుడు చూపిన రూట్లోకి వచ్చి తాను కూడా స్వయంగా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారంటే పార్టీలో లోకేష్ మార్పు తీసుకొచ్చారంటున్నారు పరిశీలకులు. ఇక పార్టీ పట్టు బిగించాల్సిన రాయలసీమలో ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించి అభివృద్ధిపై తన నిబద్ధత చాటుకున్నారు లోకేష్. గత ఎన్నికల్లో ఓడిపోయిన అప్పటి విధానాలు కొనసాగిస్తామని చెప్పడం వెనుక ఎంతో ధైర్యముండాలి. లోకేష్లో ఆ ధైర్యం పుష్కలంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. పాదయాత్రలో ఎక్కడా గత పాలనలో విఫలమయ్యామని చెప్పలేదు లోకేష్. నేటి పాలనపై విమర్శలు చేస్తూ తమ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఓటర్లను అవగాహన పెంచేలా అడుగులు వేయడం వెనుక అతడిలో ఓ వ్యూహకర్తను గుర్తించాలంటున్నారు పరిశీలకులు. పాదయాత్రతో పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యారు లోకేష్. రెడ్ బుక్ పేరిట టీడీపీ క్యాడర్ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, పోలీసులను గుర్తుంచుకుంటామని, తాము అధికారంలోకొచ్చాక వారి సంగతి చూస్తామంటూ వార్నింగ్లివ్వడం లోకేష్ ను క్యాడర్ కు మరింత దగ్గరకు చేర్చింది. అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక పాదయాత్రలో ప్రజలతోనూ వివిధ రంగాల్లో నిపుణులతోనూ మమేకమయ్యేందుకు 155 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు లోకేష్. చిత్తూరులో హలో లోకేష్ అంటూ మొదలైన ఈ సంప్రదాయం ప్రతి జిల్లాలోనూ కొనసాగింది. రైతన్నతో లోకేష్, పల్లె ప్రగతి కోసం మీ లోకేష్ అంటూ రకరకాల సమస్యలపై ప్రజల బాధలను తెలుసుకున్నారు. 100 సమస్యలకు ఒక్క జవాబుతో పరిష్కారం చూపుతున్నారు. పాలనపై తన అవగాహనను ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్లో పుట్టి విదేశాల్లో చదువుకున్న లోకేష్ కు గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని అంతకుముందు అంతా హేళన చేసేవారు. కాని పాదయాత్రలో తనపై విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతి రంగంపైన తనకు స్పష్టమైన అవగాహన ఉందని నిరూపించారు. మొత్తంగా పాదయాత్రలో 70 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ సమావేశాలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి 600 లేఖలు రాసిన లోకేష్ అవసరమైన చోట ఆర్థిక సాయం చేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచారు. ఇక లోకేష్ పాదయాత్ర ఏపీలో టీడీపీకి జోష్ తెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర కొనసాగుతుండగానే 3 పట్టభద్ర ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్న టీడీపీ సీమలో 2 చోట్ల విజయం సాధించింది. ఇక వచ్చే ఎన్నికలకు పాదయాత్ర స్ఫూర్తితో సమర గర్జన చేస్తోంది. అందుకే ముగింపు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. సుమారు 5 లక్షల మంది కార్యకర్తలను సమీకరించి అంగరంగ వైభవంగా ముగింపు సభను నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరిస్తోంది.